దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విదేశీ కథలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఒక కథ చెప్తారా? వ్యాపారస్తుడి కథని చెప్తాం. చైనా జానపద గాథలు లేదా గిజు గాథలు అలాంటివి ఉన్నాయి, రకరకాల గిజు దేశాల గాథలు, పర్షియన్ గాథలు చాలా ఉన్నాయి జయ మనకి. అయితే అప్పుడు సూచౌ అనే నగరానికి ఉత్తర ద్వారం దగ్గర వెన్షి అని ఒక కుర్రాడు ఉండేవాడట. తెలివైనవాడు, వ్యాపారస్తుల అబ్బాయి. వాడికి చదరంగము, గణితము, తర్వాత ఏవో రకరకాల లలిత కళలు, అవి ఇవి వాయిద్యాలు వాయించడాలు అవన్నీ అంటే వచ్చేసేవి. తెగరాణించేసేవాడు బాట్లలో. డబ్బులు రావు కదా వాటితో, కానీ చాలా పేరు ఉండేది వాడికి. వాడికి చిన్నప్పుడు జాతకం చెప్పించారట. చెప్పించిన జాతకంలో వీడు మహాధనవంతుడు అవుతాడని చెప్పి ఉంది. దాంతో వాడేం పెద్ద ప్రయత్నం చేసేవాడు కదా, రేపొద్దున డబ్బులు వస్తాయి కదా మనకి అనేవాడు. అదేలేండి. డబ్బులు ఎలా వస్తాయి, నువ్వేం చేయకుండా ఏదో ఒకటి చెయ్యాలి కాదు, ఏమీ చేసేవాడు కాదు. తెలివైనవాడు. అక్కడి నుంచి కొంతకాలం అయ్యాక, పెద్దవాడయ్యాక పిల్లని ఎవరు ఇవ్వాల. వ్యాపారం లేదు, డబ్బులు లేవు, ఎందుకు అని. ఈవిడికి ఎందుకు ఇస్తామని సరే వ్యాపారం చేయబోయాడు. వ్యాపారం చేయబోతే తెలివైనవాడు పాపం. మంచి మంచి వస్తువులు కొనేవాడు. ఈ దేశంలో, మన దేశంలో చవక, ఏ దేశాలకి పడవ ప్రయాణం చేయబోతున్నామో అక్కడ బాగా గిరాకీ ఉన్నవి. కానీ ఏమిటో అవి తడిసిపోవటమో, తగలబడిపోవటమో, పాడైపోవటమో అలాగే అయ్యాయి. డబ్బు వృధా అయిపోయింది. 2-3 స్నేహితులతో కలిసి బిజినెస్ మొదలు పెడితే వీటితో పాటు వాళ్ళ డబ్బులు కూడా పోయి చచ్చారు. ఓకే. దాంతో వాడికి విసిగిపోయాడు. చుట్టాలు కూడా ఎవరైనా వీడు వస్తున్నాడంటే పారిపోయేవాళ్ళు. వీడు ఏదైనా పాటలు పాడుతుంటే వినేవాళ్ళు బాగుందని. ఏదో ధన సహాయం చేసేవారు, కానీ వ్యాపారం అంటే ఎవ్వరూ దిగేవాళ్ళు కాదు. అయితే వీడికి ఏమనిపించింది, ఎన్నాళ్ళు ఈ ఊళ్ళో ఉంటాం, ఏదో 10 రూపాయలు పుచ్చుకుని కాస్త ఆ ఊరు ఈ ఊరు చూసొస్తే బాగుంటుంది కదా సరదాగా అని అనుకున్నాడు. అయితే అప్పుడు ఒక పెద్ద వ్యాపారస్తుల నౌక ఒకటి ఎన్నో 100 ద్వీపాలని ప్రయాణం చేస్తోంది. అది అయితే 100 కాకపోతే కనీసం 70 ద్వీపాలైనా వెళ్తారు వాళ్ళు. 100 అని ప్లాన్ చేస్తారు. అక్కడ తుఫాను, అక్కడ వాళ్ళు ఒప్పుకోపోవడం, పరిస్థితులు కుదరపోతే కొన్నైనా చూస్తారు కదా, అలా జరుగుతాయి. అందుకని ఇతను ఏమనుకున్నాడు, ఏవో కొన్ని దేశాలైనా మనం చూడొచ్చు, వెళ్దాం అనుకున్నాడు. అయితే ఆ వర్తక నౌక వాళ్ళ దగ్గరికి పోయాడు. నేను కూడా వస్తా అంటే వాళ్ళు సరే, వీళ్ళ నాన్న స్నేహితుడు ఆయన, సరే రా తప్పకుండా, ఓ పని చెయ్యి, ఇంత దూరం వచ్చేటప్పుడు పుట్టిగా చేతులాడించుకుంటూ రావటం ఎందుకు, ఏదైనా వ్యాపారం చేద్దు కానీ ప్రయత్నం చేసుకో అన్నాడు. నా దగ్గర రూపాయి లేదు మామయ్య అన్నాడు. అనేసరికి లేకపోతే పోనీ నేను వ్యాపారస్తులందరికీ చెప్తాను, నీకు సహాయం చేయమనని. ఇలా చేసేవాళ్ళు అప్పట్లో. మనం ఇప్పటికి కూడా గుజరాతీస్లో, సౌత్ ఇండియాలో, మన వైపు ఆంధ్ర ప్రాంతంలో వైశ్యుల కుటుంబాలలో ఇలా చేస్తారు. దివాలా ఎత్తిపోయిన వాళ్ళకి పెద్ద కుటుంబాల వాళ్ళంతా సహాయం చేసి బిజినెస్ పెట్టిస్తారు. గుజరాతీస్ కూడా చేస్తారు. గుజరాతీస్లో కూడా పటేల్స్ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు 100% ఇలాంటి పని చేస్తారట. సహాయం చేయటానికి మన జాతి వాడిని వదిలిపెట్టరు వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళ పద్ధతులు అవి. అయితే అందరికీ చెప్పాడు. చెబితే వీడు ఎందులో పెట్టినా పోగొట్టుకుంటున్నాడన్న అపప్రథ ఉంది కదా, ఏదో కొద్దిగా 2 పలాల వెండి వచ్చిందిట అంతే. వచ్చేసరికల్లా ఆయన ఏం చేశాడు, సారీ రా నాయన, ఇంతకంటే చేయలేకపోయాను అంటే ఇతను ఏమన్నాడు, దీంతో ఏమొస్తుందని రేవుకి ఎక్కబోతూ ఉంటే కమలాపళ్ళ దుకాణం ఒకటి కనపడింది. చక్కగా ఉన్నాయి పళ్ళు. ఈ 2 పలాలకి బాగా 4-6 పెట్టెల కమలాపళ్ళు వస్తాయి. ఇదే నా పెట్టె అని చెప్పి ఆ 2 పలాల వెండి ఆయన చేతిలో పెట్టి ఈ కమలాపళ్ళ పెట్టెలన్నీ పడవలోకి ఎక్కించమన్నాడు. షిప్లోకి, ఓడలోకి ఎక్కించారు. అందరు నవ్వారు. ఇదే నా వ్యాపారం, చూద్దాం ఏమైతే అది అవుతుంది అనుకున్నాడు. ఊరికే ఏది చేయలేదని ఎవరు అనకుండా ఏదో తెచ్చాడు బాక్సులు అనిపించుకోవటం కోసం. పెట్టెలు పెట్టించేశాడు. ఇతను ఏదో కొంతమందికి అసలు తెలీదు, తెలిసిన వాళ్ళు ఏదో నవ్వారు, ఎవరికి చెప్పాల. వాళ్ళకు కూడా ఏంటంటే వీడు చుట్టాల అబ్బాయి, మొదట బాగా డబ్బున్న వాళ్ళు, వీడు పైగా కళాకారుడు, వాడికి అదృష్టం కలిసి రాలేదు, కానీ వాడిని చిన్న పుస్తకం ఎవరికి ఇష్టం లేదు. ఓకే. ఆ పెట్టెలన్నీ పైకి పెట్టించేశారు. పడవ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ ఊరు ఈ ఊరు చూసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒక పెద్ద ప్రాంతంలో ఆగారు. అందరూ ఎవరి సామాన్లు వాళ్ళు దింపుకుంటుంటే ఇతనికి ఏమనిపించింది, మీది ఏమున్నాయండి అని అడిగాడు. కళాశీలు ఉంటాయి కదా, బాబు మీ సామాన్లు ఏవండి, నిన్న రాత్రి పాట పాడి డ్యాన్స్ చేసిన వాడు, వీడి మీద సరదా ఉంటుంది కదా. అడిగేసరికల్లా గుర్తొచ్చింది, కమలాపళ్ళు ఎలాగున్నాయో చూద్దామని ఆ పెట్టెలు లాగి బయట పెట్టి ఓ పెట్టె ఓపెన్ చేశాడు. ఎర్రగా మెరుస్తున్నాయి పళ్ళు, పాడవల సముద్రపు వెదర్కి పాడు కాకుండానే ఉన్నాయి. ఓ పండు ఒలిచేసి
లోపల నుంచి తొనలు తీసి నోట్లో వేసుకుని నవ్విలాడి ఎంత బాగుందో. సరే టకాటక పెట్లన్నీ మూతలు తీసాడు, ఎర్రగా మెరుస్తున్నాయి పళ్ళు ఉదయకాలపు ఎండకి. ఒక అతను ఎవరో నిలబడి ఆ పళ్ళకేసి చూస్తున్నాడు. ఇతను ఓలిచి నోట్లో వేసుకోవటం చూశాడు. అవి తినేవని అర్థమైంది. ఒక అతను పైకెక్కి వచ్చి ఎంత అంటే ఒక ₹1 అని చెప్పాడు. అతను ఒక ₹1 చేతిలో పెట్టి ఓ పండు తీసుకుని తొక్క కూడా పూర్తిగా తీయకుండా దాన్ని ఇట్ట విరిచి నోట్లో వేసుకుని నవిలి గింజలు ఉమ్మేయాలా అని అడిగాడు. ఉమ్మేసి ఎంత బాగుంది అని ఇంకో 2 పళ్ళు ఇవన్నీ 2 వెండి బిళ్ళలు ఇచ్చాడు. అవి ఇట్లా పళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళాడు. దిగంగానే ఈ గట్టు మీద ఉన్న వాళ్ళు చాలామంది ఏం పళ్ళు మనకు దొరకవు, బాగుందంటే పుల్లగా తీయగా అదిరిపోయింది, ఎంతో బాగుంది, నేను తొక్కతో సహా తిన్నాను, వ్యాపారస్తుడు తొక్క తీసి తినండి ఇంకా బాగుంటుంది అన్నాడు. ఇంటికి వెళ్ళి తింటానన్నాడు. అనగానే ఒకళ్ళు ఎక్కేశారు. ఎక్కేస్తే ఇక మొదట రూపాయి అన్నాడుగా, ఓ పెట్టె ఖాళీ ఇవ్వగానే ₹2 మొదలుపెట్టాడు ఇతను. అయినా కొన్నారు. ప్రతి వాళ్ళ చేతుల్లోనూ పళ్ళే, మొత్తం పెట్టెలన్నీ ఖాళీ అయిపోయినాయి. బాగానే డబ్బులు చేసుకున్నాడు ఇతను. అందరూ ఆశ్చర్యపోయారు. ఓరిని భలే చేసావురా అన్నారు. ఇక్కడ ఏదైనా కొను అని చాలా బలవంత పెట్టారు. అతను ఒప్పుకోలే, నేనేం కొన్ను, ఈ డబ్బులు పట్టుకెళ్ళిపోతాయి ఇంటికి, ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, ఏమైనా ఖర్చు పెట్టుకుంటాను, ఇప్పుడు మళ్ళీ వ్యాపారం అయితే చెయ్యను, నేను ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తా. వ్యాపారస్తుడు వాళ్ళ నాన్న ఫ్రెండ్ కదా, కాబట్టి పడవలో ప్రయాణానికి ఇబ్బంది లేదు, భోజనానికి ఇంత 100-200 మందికి వండుతారు, వీడొకడు వాళ్ళకి ఎక్కువ కాదుగా. డబ్బులు జేబులో వేసుకున్నాడు. అక్కడి నుంచి పడవ లంగరెత్తేశారు. ఆ ఊరు నుంచి పడవ బయలుదేరి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటే ఏమైంది, పెద్ద తుఫాన్ వచ్చింది. ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళ్ళవలసిన ద్వీపం వైపుకి వెళ్ళలేకపోయారు. వెళ్ళలేక సరే సముద్ర మధ్యంలో ఉంటే కష్టమని దూరంగా ఏదో లంక కనపడుతోంది. అది వీళ్ళ ప్లాన్లో లేదు, అది మనుషులు సంచరించేది కాదు. మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్లో చూస్తే సరంగా ఏమన్నాడు, అది గట్టిది, నేను ఇది పట్టుకెళ్ళి పడవని అటు షిప్ని మళ్ళించి పడవ అనకూడదు, అటు మళ్ళించి లంగరేస్తాను, మనకి తుఫాన్ తగ్గాక వెళ్దాం, మనకు ఆహారానికి నీటికి ఇబ్బంది లేదు, సముద్ర మధ్యంలో ఉంటే ప్రమాదం ఎక్కువ అంటే అందరూ ఒప్పుకున్నారు. దీన్ని తీసుకుపోయి లంకకు తగిలిచ్చాడు. ఆ షిప్ని అక్కడ పెట్టుకున్నారు. అయితే అందరూ కులాసాగా ఉన్నారు. ఒక 4 రోజులు 5 రోజులు ఇక్కడే ఉంటాను. 2 రోజులు గడిచేసరికి ఈ వెన్షీకి బోర్ కొట్టేసింది. ఏమన్నాడు, నేను ఆ లంకలో ఏముందో చూసొస్తాను, ఎలాగో మనం ఇంకో 2 రోజులు ఉంటాం కదా అంటే, అసలు మనుష్య సంచారం లేని దాంట్లోకి ఎందుకు వెళ్తాం, అనవసరంగా వద్దు అన్నారు. అయినా సరే ఇతను ఒప్పుకోలే, బోర్గా ఉంది, వెళ్తానని ఆ లంకలోకి వెళ్ళాడు. పడవ దిగేసి ఓడ దిగి వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్తే అదేదో సముద్రము తీరం లోపలగా ఉంది కదా, రకరకాల చెట్లు గిట్లు ఏవో ఉన్నాయి, ఆ పళ్ళు ఈ పళ్ళు ఏవో కోసు తిన్నాడు. పెద్ద పెద్ద ఊడల్లాగా తీగలు అవి పట్టుకుని వేళ్లాడి ఊగి ఆడాడు బాగా. 4 పళ్ళు జేబులో వేసుకున్నాడు. మధ్యలో కాస్త నోట్లో వేసుకుంటూ తిరుగుతుంటే ఇతనికి ఒక పెద్ద డిప్ప లాంటిది ఒకటి కనపడింది. ఎంత పెద్దదో, 10 మంది అందులో కూర్చుని ప్రయాణం చేయొచ్చు, అంత డిప్ప. తాబేటి డిప్పేమోనని అనిపించింది. అంటే రాకాసి తాబేళ్ళు ఏవో ఇక్కడ ఉండేవి, ఈ డిప్ప ఉంది. అది ఏమనుకున్నాడు, దీన్ని పట్టుపోదాం, మధ్యలోకి కట్ చేస్తే 2 పెద్ద పెద్ద మంచాలు అవుతాయి. ఓహో, ఇవి తెప్పలు ఉంటాయి కదా, ఇట్లా గుండ్రంగా ఉంటాయి, అందులో కూర్చుంటాం. అటువంటిది ఇంకొంచెం పెద్దది, 10 మంది కూర్చోవచ్చు. 2 మంచాలు అవుతాయి కదా, చక్కగా ఇట్లా తమాషాగా ఉంది, బాగుంది, హాయిగా ఇందులో పడుకోవచ్చు. పక్కన పైకి సరిపడా వేసుకుంటే గట్టిగా ఉంది. అది ఒక్కోదానికి 4 కోళ్ళు పెట్టిస్తే 2 మంచాలు అవుతాయి. ఏం తీపు, ₹1 ఖర్చు పెట్టలేదు కదా మనం. అక్కడి నుంచి ఏం చేశాడు, దాన్ని ఆ పైకి లాక్కెళ్ళి ఎటాగొట్ట ఇట్లా ఎత్తుగా ఉంది ఆ ద్వీప పై భాగం, దాని మీద నుంచి తోసాడు కిందకి. అందులో కూర్చొని జర్రమని జారుతూ సముద్రం దాకా వచ్చేసాడు. వచ్చేసరికి పడవలో ఈ వీడి షిప్ ఉంది కదా, ఓడలో కొంతమంది చూశారు. ఇతను ఏం చేశాడంటే తన ఉత్తరయం లాంటిది ఉంటుంది కదా పై బట్ట, అది వేసుకుని దాన్ని కట్టేసి నీళ్ళలోకి లాగుతూ తీసుకొచ్చాడు షిప్ దాకా. ఇది కూడా ఇది నా వస్తువు, ఇదిని తీసుకెళ్దామన్నాడు. అనేసరికి అందరూ అన్నారు, ఎందుకు అదేం ఉపయోగం, ఏమీ ఉపయోగం లేదంటే, ఇంత పెద్ద ఓడుంది, ఇదేమైనా ఎక్కువ, ఇంటికి తీసుకెళ్ళి మంచాలు చేయించుకుంటాను, ఉంచండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు కూడా ఏంటంటే, సాయంత్రం అయితే వీడు చదరంగాలు ఆడతాడు, ఇది ఆడతాడు, జనాలు హుషారు చేస్తాడు, సంగీతం పాడతాడు, సంగీతం ఖర్చులు లేవు వీళ్ళకి, పాటలు పద్యాలు పాడతాడు, బొమ్మలు వేస్తాడు, పని కాదంటే ఇష్టం లేదు ఎవరికి. సరేనని 4 సాయం బట్టి కళాశీలు వాళ్ళు ఉంటారుగా, దాన్ని ఎత్తి పైన పడేశారు.
ఒక మూల వారేశారు. అంటే ఆ డెక్క మీద ఓ పక్కకు ఉంది. ఏముంది దాంట్లో ఇంకో 2 వస్తువులు పడేసినా ఉంటుంది. సరే 3 రోజుల్లో వాన అయిపోయింది. మొత్తం తుఫాన్ అంతా సద్దుమెణగంగానే వీళ్ళంతా బయలుదేరి బాగ్దాద్ వైపుకి వెళ్ళారట. వెళ్ళేసరికల్లా ఆ ఊళ్ళో చాలా పెద్ద వ్యాపారం జరిగింది. అందులో వ్యాపారస్తులు కొంతమంది వచ్చి పడవ మీదకే వచ్చి సరుకంతా చూస్తారు. అక్కడ ఒక సిస్టమ్ ఉండేదట. వ్యాపారస్తుల్లో ఎక్కువ సరుకు ఉన్నవాడిని విందులో మొదటిగా కూర్చోబెడతారు. ఆయన పెద్ద విందు ఇచ్చాడు. వెన్షీ దగ్గర ఏమీ లేదు. అది తప్ప అది అసలు వస్తువే కాదు. అతను ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడు కదా. ఈ పడవ ఈ భోజనాల విందులో వచ్చిన అందరికీ విందు ఇచ్చారు. వ్యాపారస్తులందరికీ ఆఖరణ కూర్చోబెట్టారు. విధి వెన్షీని చివర కూర్చోబెట్టారు. భోజనాలు చేశారు, తిన్నారు, తాగిన తర్వాత అప్పుడు ఆయన లేచి పదండి మీ పడవలో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓడలో అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరేసరికి అలా మొత్తం ఒక్కో వస్తువు చూస్తుంటే డెక్క మీదకి వచ్చి నుంచుని ఆ తాబేటి చిప్పని చూశాడు. ఆయన పరిగెత్తాడు దాని దగ్గరికి. ఇంత విలువైన వస్తువు ఎవరిది ఇది అన్నాడు. వెన్షీదంటే ఆయన కేకలేశాడు. ఇదేమిటి, ఇంత అద్భుతమైన వస్తువు ఉన్నాయని మీరు చివరి కూర్చోబెట్టారు, అలా అవమానించేలాగా చేస్తారా, మీరు చెప్పరా ఇలాంటి వస్తువు ఈయన దగ్గర ఉందని. నేను అది అమ్మనన్నాడు. అనేసరికల్లా అమ్మడానికి కాదు, అది నేను తీసుకెళ్ళటానికంటే కాదు కాదు మీరు మంచి రేట్ చెప్పండి, మీరు ఎంత అంటే అంత కొంటానన్నాడు. అనేసరికి ఈ వ్యాపారస్తులంతా ఒరే అని ఇదో అడుగుతున్నాడు రా, పెద్ద ఇంకేదైనా ఒకటి చెప్పంటే 10,000కి అయితే ఇస్తానండి అన్నాడు. 10,000 మీరు అమ్మదలుచుకోలేదా అయితే, అందుకే 10,000 అని చెప్తున్నారు అన్నాడు. అనగానే వ్యాపారస్తులు తెల్లవారు 10,000 వరహాలు, అది దానికంటే ఎక్కువ ఇది. అందుకే ఆయన అంటున్నాడు వేళాకోళం చేస్తున్నారా మీరు, అమ్మదలుచుకోలేదా, 10,000 చెప్తున్నారేంటి దీనికి. ఓకే అనేసరికల్లా వ్యాపార పెద్దకి తట్టింది. ఇది ఇంకా ఖరీదు బాబు, ఇది యాక్చువల్గా మా అమ్మే వస్తువు కాదండి, నా స్నేహితుడు కుమారుడు, ఇతను ఊరికే ఆ లంకలోకి వెళ్ళి తెచ్చుకున్నాడు, ఇంటికి వెళ్ళి మంచాలు చేయించుకుంటానంటున్నాడు, మీరు చెప్పండి, మీరు ఏ రేట్ అంటే ఆ రేటుకు మేము ఇప్పించేస్తాం అంటే ఆయన బాగా ఆలోచించి 50,000 వరహాలు ఇస్తాను దీనికి, ఇంకా ఇవ్వచ్చు కానీ నాకు అంతకంటే శక్తి లేదు, ఇది నా దగ్గర ఉందంటే నా వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్టే. అనేసరికల్లా ఆశ్చర్యపోయారు. వాడేదో పోయి ఉబుసుపోకకి పోయి తెచ్చుకున్నాడు, వీడు పెద్దయ్యాక మహాధనికుడు అవుతాడన్నది ఇదనమాట. ఆ తాబేటి చిప్పని జాగ్రత్తగా పగలగొట్టాలి. దానికి అంగుళం అంగుళం సైజులో ఉండే ముత్యాలు ఉంటాయట దాని లోపల. అదొక ప్రత్యేకమైన తరహాది, రేర్గా దొరుకుతుంది. అది పగలగొట్టడానికి కూడా మన వైపు వాళ్ళకి అసలు తెలియదు, మన వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి తెలుసు. అది ఎవరికైనా దొరికితే వాడు మహా గొప్పవాడైపోయినట్టు అనమాట. అక్కడి నుంచి అతను ఏం చేశాడు, సాయంకాలపు విందులో ఈ వెన్షీని తన పక్కన కూర్చోబెట్టుకుని బాగా మంచి వస్త్రాభరణాలతో గౌరవించి 50,000 వరహాలు చేతులు పెట్టి తాబేటి చిప్పను పట్టించుకుపోయాడు. జనమంతా ఆశ్చర్యపోయారు. మేమంతా ఇంతంత వ్యాపారాలు చేస్తే మాకు 25, 15 వచ్చినాయి, నీ తాబేటి చిప్పకి చూడు 50,000 వచ్చినాయి. చక్కగా సంతోషంగా వెన్షీ తన నగరానికి వెళ్ళిపోయాడు. ముందు సంపాదించుకున్న కమలాపళ్ళ డబ్బులతో పాటు ఈ డబ్బులను కూడా మదుపు పెట్టి లోకల్గా బుద్ధిగా వ్యాపారం చేసుకున్నాడు. ఏ వ్యాపారస్తుడైతే వెన్షీని తన పడవలో షిప్లో తీసుకుపోయాడో ఆయన తన చివరి కూతుర్ని వెన్షీకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఓహో, కలిసి వచ్చే రోజు వస్తే అట్లా వస్తుంది. అప్పటిదాకా క్రియ మానకూడదు, అంతే, మన పని మనం చేసుకుంటూ పోవాలి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.